పోయి కలిస్తే వాళ్ళు బయట పెడతారా? మరి వాళ్ళకే తెలియాలి సార్ ఏం జరిగింది ఏంటని. తిరుపతిరావు గారు, ఒకటి ఆ వీడియోకి సంబంధించి మనం డిస్కషన్ కంటిన్యూ అవుతోంది. పెద్ద మొత్తంలో డబ్బు కట్టలు బయటపడ్డాయి అనేది చాలా క్లియర్గా సిట్ విచారణ చేస్తోంది, సీరియస్గా ఒక అంశం. తర్వాత మీకు ఒక 2 ప్రశ్నలు సంధించారు నాగార్జున గారు, మీరు విన్నారు. సో ఏంటి మీ రెస్పాన్స్, మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? అందరికీ నమస్కారం నవీన్ గారు. యా నమస్కారం సార్, చెప్పండి. సిట్టు దర్యాప్తు దీనికి సంబంధించి నా ముందు మాట్లాడినటువంటి ఏదైతే జూమ్ ద్వారా కనెక్ట్ అవుతున్నటువంటి ముగ్గురు మాట్లాడిన దానికంటే ఎక్కువ మాట్లాడడానికి ఏముంటది అనుకోవట్లే. ప్రత్యేకించి మా సాగర్జీ అన్ని కోణాలు స్పృశించారు. మాట్లాడతాను. అయితే నాగార్జున గారు తాలూకా లేవనెత్తిన అంశాలు ఎలా ఉన్నాయనేసి అంటే, సుబ్రహ్మణ్య స్వామికి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల గురించి చెప్పాలనేసి అంటే నాకు 1 గంట పడుతుంది. లేవు అని చెప్పడానికి అయితే 1 నిమిషం చాలు, 1 సెకండ్ చాలు. ఎందుకనేసి అంటే సుబ్రహ్మణ్య స్వామి ఎంత సిన్సియర్ కార్యకర్త భారతీయ జనతా పార్టీకో అది వేరేగా నేను చెప్పాల్సిన పని లేదు. ఆయన ఇండివిజువల్ గా ఒక భారత రాజకీయ ముఖ చిత్రంలో సుబ్రహ్మణ్య స్వామికి ఒక ఇండివిజువల్ ఫోకస్ ఉంది, లేకపోతే ఇమేజ్ ఉంది. ఆ నేపథ్యంలో చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ మీదే ఆయన కొన్ని పిలిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, కొన్ని అభియోగాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చెప్పాలి, నేను చెప్పుకుంటూ పోవాలంటే మీరు ఇచ్చిన సమయం నాకు చాలదు. ఉంటుంది అంతకంటే ఎక్కువ నేను దాని గురించి చెప్పాలి. ఆయన శిష్యుడు ఎవరో వేశారు, దానికి ఏదో సమాధానం చెప్పడానికి అంత అవసరం ఉందని నేను అనుకోవట్లేదు, అంత టైం కూడా నేను తీసుకోవట్లేదు. సార్ మేము ఎలిగేషన్ చేసినప్పుడు మీరు చెప్పాలి సార్. మేము ఎలిగేషన్ చేశాం సార్, మీరు ఆన్సర్ ఇవ్వాలి. నేను అదే చెప్తున్నాను కదా, ఈ సమయము సరిపోదు, అవసరం లేదని చెప్పాను. వచ్చిన ఎలిగేషన్స్ కానీ సమాధానం చెప్పుకుంటూ పోయినట్లయితే మేము ఎక్కడ ముందుకు వెళ్తాం? నాగార్జున గారి ఉద్దేశం ఏంటంటే, సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ కి పోతే ఈ కేసులు ఇంకా అక్కడతో ఆగిపోతాయి, ఆ తర్వాత ఇదంతా ఉండదు కదా, పోయే అవకాశం లేదని నేను ఆల్రెడీ చెప్తున్నాను. నవీన్ గారు, మీరు అంత విడమని చెప్పాల్సిన పని లేదు, అవన్నీ నాకు అర్థమయ్యాయి. నేను అందువల్ల చెప్తున్నా వ్యర్థము అని చెప్పేసి ఎక్కడెక్కడో ఎత్తికేసి తీసుకొని వస్తాం అనేసి అంటే అవన్నీ అవసరం లేదు. ఇక్కడ నేను చెప్పేది అదే అన్నమాట. అదే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లాంటి కండువా కప్పుకొని ఒక సిన్సియర్ నాయకుడు ఎవడైనా చేసే డైరెక్ట్ గా పిల్లేసాడు అనేసి అంటే ఐఎమ్ రెడీ టు ఆన్సర్. సుబ్రహ్మణ్య స్వామికి భారతీయ జనతా పార్టీకి సంబంధాలు, భారతీయ జనతా పార్టీ మీద వేసిన పిలిచి ఇవన్నీ నేను అందువల్ల కోట్ చేశాను. మళ్ళీ మరోసారి చెప్పాల్సిన నాకు పిచ్చి ఎవడో చేశాడు, దానికి నేను అధికార ప్రతినిధికి సమాధానం చెప్పాలా? అడిగితే ఎప్పుడు సబ్జెక్ట్ ఏంటి, అడిగింది ఏంటి? కాబట్టి నేను చెప్తున్నా నవీన్ గారు, ఈ సందర్భంకి వచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా ఇక్కడ అసలు ఇవి ఎలా ఉంటాయనేసి అంటే, అసలు సిట్ ఎందుకు వేశారు అన్నటువంటి ప్రశ్నలు ఉంటాయన్నమాట. సిట్ ఎందుకు వేశారంటే అప్పుడు ఎందుకు వేయలేదండి, వాళ్ళ మీద వాళ్ళు వేసుకుంటారండి. లేకపోతే నిన్న 12 బాక్సుల్లో 11 కోట్లకు వచ్చాయట, ఆ అంబటి రాంబాబు చెప్తున్నాడు అనమాట. ఉన్న కోట ఏటైందని అడుగుతున్నాడు. పేరు నాని అంబటి రాంబాబు ఇద్దరు 12 బాక్సులు దొరికాయి, 11 కోట్లే దొరికాయి. ఆ కోట ఏడు చేశారంటే ఎటకారం అనమాట. అంటే దొరికిపోయేటప్పుడు దొంగ ఎప్పుడు కూడా ఆ విధంగానే నేను చేయలేదు అంటాడు. సాక్ష్యాధారాలు దొరికిపోయిన తర్వాత అవి కరెక్ట్ కాదు అంటాడు. ఇందాక ఇప్పుడు ఏదైతే వచ్చిన వీడియోలకు సంబంధించి కూడా ఎంత పర్ఫెక్ట్ వీడియోస్ ఉన్నా సరే ఖచ్చితంగా అవి కూడా మళ్ళీ ఫేక్ వీడియోస్ అనే ముందు స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ కామన్ సార్, ఇవన్నీ కామన్ గా మాట్లాడే వర్డ్స్ అన్నమాట. అంటే లాయర్స్ కూడా మా తోటి లాయర్స్ ఉంటారనమాట. వాళ్ళు ఇవాళ కోర్టు కేసు గురించి నేను చూడలేదు అని సరే, ఏముంటదిరా అక్కడికి వెళ్తే కాసేపు రొటీన్ గా మాట్లాడిస్తే వాయిదా అడిగి సరిపోద్ది అంటారు. అంటే ప్రిపేర్ అవ్వకపోయినట్టే. నేను చెప్పేది, కేసు ఇవాళ సీరియస్ గా దర్యాప్తు కొనసాగుతుంది. ఆ నేపథ్యంలోనే మూలంలోకి వెళ్ళి ఇప్పుడు నిన్న వీడియో వచ్చింది అనేసి అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ సార్. అది సీరియస్ తో జరుగుతున్నటువంటి దర్యాప్తు కాబట్టే సాగర్జీ చెప్పినట్టుగా 8, 16 కాస్త 32 అంశాలను ఆధారంగా తీసుకొని తేవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనమాట.
అంటే ఈ నేపథ్యంలో ఇవాళ వస్తున్న ఇప్పుడు వస్తున్నవి కూడా చాలా తక్కువ. ఈ 1500 కోట్లు 1600 కోట్లు లేకపోతే 3500 కోట్లు కాదు కదా, కొన్ని వేల కోట్లకు సంబంధించి ఉన్నాయి. బేబీ అది బయటకు వస్తాయా రావాల్సిన అవసరం ఉందా లేదా కూడా అంటే ఇప్పుడు మొత్తం అంతా రావాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని సాక్ష్యాధారాల ఆధారంగా ముందుకెళ్లి ఛార్జ్ షీట్ వేయొచ్చు, రేపు విచారణకు రెడీ అవ్వచ్చు. ఇవన్నీ ఉన్నటువంటి ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా వైసీపీ మొదట ఏదైతే అంటే ఈ లిక్కర్ స్కామ్ కి మొదటగా ఎవరు మాట్లాడినా సరే మాట్లాడేది ఏది అంటే నగదు చెల్లింపులు. దాని ఆధారంగా ఇదంతా జరిగినటువంటిది. ఇది ఎవ్వరూ కాదనడానికి లేదు. దర్యాప్తు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఏ స్టేజ్ లో ఉందని చెప్పడానికి మనకి అవకాశం లేకపోయినప్పటికీ కూడా చాలా వరకు ముందుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ ముందు సీరియస్ గా జరుగుతుంది కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. రాబోయే అతి కొద్ది రోజుల్లోనే అన్ని బయటకు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఏదో మన సామెత ఉంది కదా, గుర్రాలకి పళ్ళుతోమే పనిలో అయితే సిట్టు లేదు. కాబట్టి మనం అలాంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. సరే, కేసు అయితే సీరియస్ గానే ఉంది. ఏంటి విద్యాసాగర్ గారు చెప్పండి. నవీన్ గారు నేను ఒక మాట చెప్తా. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం ఆగండి. బాలకోట గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. బాలకోట గారు చెప్పండి. నవీన్ గారు ఈ చర్చ కాస్త రసగా